బిర్యానీ అంటేనే ఏదో ఒక పెద్ద ప్రాసెస్ లాగా, ఏదో ఒక అకేషన్ వస్తేనో, లేకపోతే దానికి ఏదో చాలా టైం తీసుకొని చేయాలన్నట్టుగా ఫీల్ అవుతారండి. బ్యాచిలర్స్‌కే కాదు, అందరికీ ఇంట్లో హోమ్ మేకర్స్‌కి కూడా, అందరికీ ఎవరికైనా సరే బిర్యానీ చేయడం రాదు అనే వాళ్ళకి కూడా ఎలా ఈజీగా చేయాలో నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. ఇలా చికెన్‌ని పసుపు, ఉప్పు, కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. తర్వాత ఒక బౌల్ తీసుకొని, అంటే బిర్యానీ మనం దేనిలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో నూనె వేసి, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది బయట అయినా కానీ దొరుకుతుంది. అంటే ఒక హోల్ ప్యాకెట్లో మీకు మొత్తం మసాలా అంతా కూడా అందులోనే ఉంటుంది. అవి వేసుకొని కొంచెం వేపిన తర్వాత ఇలాగా 1-2 ఆనియన్స్ వరకు, అంటే మన క్వాంటిటీని బట్టి వేసుకొని ఇలా వేపుకోవాలన్నమాట. అవి ఎక్కువగా వేగనివ్వకండి. ఇలా 1-2 పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి బాగా. సో దీన్నైతే మరీ ఓవర్గా అయితే ఏపొద్దు, అంటే మరి మాడిపోయినట్టు. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేగించాలి. తర్వాత ఒక 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఈ రా స్మెల్ అంతా పోయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వెంటనే చికెన్ కూడా వేసుకోవాలన్నమాట. ఏదైతే మనం పక్కన పెట్టుకున్నామో అది కూడా ఆ అడుగున ఉన్న వాటర్తో సహా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ చికెన్ బాగా ఒక 70% వరకు ఉడికిందాక ఉడికించుకోవాలి. తర్వాత బియ్యం వేసుకుందాము, ఎందుకంటే ఫస్ట్ మనకి చికెన్ ఉడకాలి కాబట్టి. ఇందులో నేను ఇప్పుడు వేసింది బిర్యానీ మసాలా అండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్, అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారనే దాన్ని బట్టి. ఇప్పుడు కాస్త పుదీనా వేసి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు దీన్ని మూత పెట్టి ఉడికిద్దాము. నేను ఎలాంటి నీళ్లు కూడా పోయట్లేదండి. సో ఇప్పుడు చూసారా, ఒక 20% వరకు అయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీనిలో మనం మసాలాస్ యాడ్ చేసుకుందాము. అంటే ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు ఇవి వేసుకొని, అంటే అవి 1.5 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ తీసుకోండి, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బాగా కలిపెట్టుకొని ఇది మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు కదిలించకుండా ఉడికించండి. సో అప్పుడు ఏంటంటే ముక్క అనేది బాగా ఉడికిపోతుందనమాట. చూసారా, చికెన్ ముక్క అయితే ఉడికిపోయిందండి. 70% అయితే కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే బియ్యం ఏదైతే మనం నానబెట్టుకున్నామో దీనికి బాస్మతి రైస్ వాడచ్చు, లేదంటే ఇంట్లో ఏ బియ్యం ఉంటే ఆ బియ్యమే వాడచ్చు. నేనైతే ఇవి కట్ బాస్మతి రైస్ బియ్యం అనమాట. అంటే కట్ అని ఎందుకు అంటున్నానంటే, నేను జెప్టోలో బాస్మతి రైస్ ఆర్డర్ చేస్తే ఇలాగా కొంచెం మిడిల్లోకి కట్ అయిన రైస్ వచ్చింది. సో ఇప్పుడు ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యం విరుగుతుంది అనేది ఏం లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ విరిగే ఉన్నాయి కాబట్టి. బాస్మతి రైస్ తీసుకుంటే మీరు జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ లాగా తీసుకొని, సో అంటే ఇప్పుడు మేము ఎన్ని గ్లాసెస్ వేసామో, ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసెస్ వేస్తే ఇంకొక 2.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్కి. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇలాగ పుదీనా, కొత్తిమీర వేసుకొని పైన అది మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి. సో చూసారు కదా ఎంత మంచిగా ఉడుకుతుందో. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఈ నీరు బుడకలు వస్తున్నాయి కదా, సో ఇది కూడా అయిపోతుందన్నమాట. ఒక 5 మినిట్స్ అనేది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అలానే వదిలేస్తే మగ్గిపోతుంది. చూసారా, చికెన్ ముక్క కూడా చాలా చక్కగా ఉడికింది. ఇలా ఉడకబెడితే చికెన్ ఉడకదు అనేది ఒక అపోహ అయితే ఉంటుందండి, అలా ఏముండదు. చక్కగా మంచిగా నీట్గా ఉడికిపోతుందన్నమాట. సో అంతేనండి, మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇది రెడీ అయ్యేలోపు హ్యాపీగా మనకు కావాల్సిన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ కలపాలి ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఇంతేనండి, సింపుల్ అయిపోయింది. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలా ఈ బిర్యానీ అయితే చూపించాను కదా. ఇది మనం రైతాతో లేదంటే చికెన్ గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది.